కౌశిక్ రెడ్డి అతి ఇది ఎక్కడ ఏడ దొరికిన సంతరా అయ్యా ఇదంతా దరిద్రం అంతా బీఆర్ఎస్లో ఉంటుంది, దరిద్రులంతా బీఆర్ఎస్లో ఉంటారు. ఈయన గురించి ఏం మాట్లాడాలి? సిఐ పైన దుర్భాషలు ఆడుతూ ఉన్నాను నేను అది కూడా వీడియో చూపిస్తా. సిఐపై దుర్భాషలు, ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు కోసం స్టేషన్కు ఎమ్మెల్యే, అత్యవసర పని మీద బయటకు సిఐ పైన ఫిర్యాదు స్వీకరించాల్సిందని కౌశిక్ పట్టు. ఆ తర్వాత ఆగ్రహం, కుదరడంతో బెదిరింపులు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చూస్తా, కాంగ్రెస్ కండో కప్పుకొని డ్యూటీ చేయి, సిఐని బెదిరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కేసు నమోదు చేసినటువంటి పోలీసులకు మొదలైనటువంటి దర్యాప్తు అంటూ చూస్తూ ఉన్నాం. ఈ ఆంబోతు, హుజరాబాద్ ఆంబోతు ఎవరైతే ఉన్నారో కౌశిక్ రెడ్డి, అసలు డిపార్ట్మెంట్ అంటే రెస్పెక్ట్ లేదు, ఎవరంటే రెస్పెక్ట్ లేదు. అసలు ఈయనను ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారా హుజరాబాద్ ప్రజలు? మీకైనా బుద్ధి ఉందా? ఈ అచ్చోసిన ఆంబోతుని ఎందుకు ఎన్నుకున్నారా? ఈ ఆంబోతు ఏం చెప్పాలి కానీ మళ్ళీ మాట్లాడితే బూతులు అంటారు మళ్ళా. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి అతి ప్రదర్శిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నేల మీద ఆగడం లేదన్నట్టుగా ప్రవర్తన కనిపిస్తుంది. గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తున్నారు గులాబీ. సో విషయం ఏంటంటే ఎమ్మెల్యే అయిండు, మంచిగా చేసుకోవాలి, ప్రజలకు దగ్గరగా పనిచేయాలి. ఏదో ఎమ్మెల్యే అయిండు అని చెప్పేసి కొమ్ములు వస్తాయా ఏమన్నా ఎమ్మెల్యేకి? ఏమన్నా ఏ ఆంబోతు, కౌశిక్ రెడ్డి ఆంబోతు కొమ్ములు వచ్చాయా నీకేమన్నా? బిడ్డ గుర్తుపెట్టుకో, ఇలాంటి తమాషాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చేసామనుకో బిడ్డ గుర్తుపెట్టుకో, తెలంగాణ సమాజం ఏ విధంగా, హుజరాబాద్ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో, అంబేద్కర్ హుజరాబాద్ నడి చౌరాస్తా అంబేద్కర్ ముందు నిన్ను ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు బిడ్డ గుర్తుపెట్టుకో. ఆంబోతు కౌశిక్ రెడ్డి ఏందే నాకు అర్థం కాదు. తురుంకాను అనుకుంటున్నావా నువ్వేనా? గులాబీ బాస్ కేసీఆర్ను ఆకట్టుకోవడానికో లేక కేటీఆర్కు నమ్మిన బంటుగా మార్కులు కొట్టేసేందుకో, అదిగాక మీడియాను తన వైపు తిప్పుకోవడానికో ఏమో కానీ గోటితో పోయే ప్రతి చిన్న విషయాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నారు. అధికార పార్టీ నేతలకు సవాలు విసరడం నుంచి ప్రభుత్వ అధికారులతో వ్యవహరించేటువంటి తీరు వరకు ఆయన ప్రదర్శించినటువంటి వైఖరి వివాదాస్పదమవుతుంది. తాజాగా ఇలాంటి ఘటనే బుధవారం మరొకటి నమోదైంది అంటూ ఒకరిని చూస్తాను. ఒకసారి ఆయన ఏమన్నాడు, ఈ ఆంబోతు ఏమన్నాడు ఒక్కసారి చూడండి. ఈ ఆంబోతు చూడాల్సిందిగా. ఆంబోతు ఏమన్నాడో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేసిందే చూద్దాం. ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు అంటే ఈ ఆంబోతు. ఇగో రౌడీ ముఖను పట్టుకొని పోయిండు, ఇదంతా రౌడీ ముఖనే. ఇగో ఆ ఆంబోతుకి ఎందుకే లేనిపోని అయిపిస్తారు బీఆర్ఎస్ వాళ్ళు, నాకు అర్థం కాదు. ఆ చిల్లర థర్డ్ గ్రేడ్ లోఫర్ పొలిటీషియన్కు లేనిపోని అయిపిస్తూ ఉన్నారు. ఆ కేటీఆర్కి ఇలాంటి లోఫర్ గాళ్ళే నచ్చుతారేమో. ఇగో సీఎని గిరావి ఇస్తారు. అవును, ఆయన విధులకు పోద్దా? నువ్వు అంటే నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు ఇచ్చిన అప్లికేషన్ తీసుకోవాలా? ఇగో ఆయన పోతున్నాడు, విధులకు పోతున్నాడు. ఇగో వాళ్ళని పట్టుకొని బలవంతంగా తీసుకుపోతా ఉన్నాడు క్యాబిన్కి. ఇగో ఏ విధంగా బెదిరిస్తాడు చూడండి. అంత రౌడీలు తయారైనరు. అది భారతీయ రాష్ట్ర సమితి కాదు, అది భారతీయ రౌడీల సమితి అది. ఇగో ఇగో వీడు చూడు ఎట్లా చేస్తున్నావు. ఇక నాకు బూతులు రావద్దా అంటే బూతులు మాట్లాడతావు వీడి మీద. వీడు ఎమ్మెల్యేనా? చిల్లర గాడు వీడు, చిల్లర చిచోర గాడు. ఇగో ఎందుకే ఎర్రల అతి ఎందుకు వేస్తున్నావే? ఆ చిల్లరగానికి ఎందుకే నాకు అర్థం కాదు. ఎర్రల శ్రీనివాస్ ఆ చిల్లరగానికి ఎందుకు మద్దతు చెప్తాను? ఆ ఆంబోతుకు వచ్చొచ్చు ఆంబోతు కదా, ఎందుకంత ఎగేసి పడుతున్నావు? ఈ చిల్లరగాని కోసం ఎగేసి పడేది మీరు. నిజంగా మంచి కాల్స్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎదిరించారంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఏనాడన్నా మీరు ఇట్లా చేసారా? ఏయ్ ఆంబోతు ఏమ్రా, ఏం నాకు అర్థం కాదు. ఇంత అవసరమా నీకు ఆంబోతుగా? ఇంత సీరియస్ గింత దబాయింప పోలీస్ డిపార్ట్మెంట్ మీద, పోలీసుల మీద. ఏమనుకుంటావా చిల్లరగా? కౌశిక్ రెడ్డి అంబోతు ఒక ఎస్సీని పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడతావా?
నువ్వు ఎమ్మెల్యే అయితే నువ్వు మొత్తం నీకు రెడ్ కార్పెట్ ఇచ్చి డబ్బులు కొడతారా పోలీస్ స్టేషన్లో? పెద్ద ఘనకార్యం చేసావాడా? ఈ ఆంబోతును తెలంగాణ సమాజం మీద వదిలి తెలంగాణ సమాజం మొత్తం కల్చర్ మొత్తం ఆగమాన్ చేస్తాను ఈ చిల్లరగా తీసుకొచ్చేసి. ఇదంతా కేటీఆర్ వేస్తున్నటువంటి చిల్లర చిచ్చర రాజకీయం ఇదంతా. ఈ చిల్లరగాడు ఈ చిల్లరగానికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ మద్దతు. ఇంకా కేసు పెట్టడానికి వెళ్ళి కేసు పెట్టించుకున్న వైనం తన ఫోన్ ఎవరో ట్యాప్ చేస్తున్నారని వారిని చట్టపరంగా గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేసేందుకు పాడి కౌశిక్ రెడ్డి బుధవారం మధ్యాహ్న సమయంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వినమ్రంగా ఫిర్యాదు ఇవ్వాల్సింది పోయి తాను వచ్చే సమయానికి బయటికి వెళ్తావా అంటూ సిఐ రాఘవేంద్రతో గొడవ దిగారు. తన ఫిర్యాదు తీసుకున్న తర్వాతే బయటికి వెళ్ళాలంటూ కాసేపు హల్చల్ చేశారు. అత్యవసర పని ఉందని తిరిగి వచ్చాక తీసుకుంటానని సిఐ చెప్పినా వినలేదు. పైగా సిఐపై కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. సిఐ వాహనాన్ని అడ్డుకున్నారు. సిఐకి వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో సిఐ కారు దిగి వెనక్కి వచ్చి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు స్వీకరించారు. కాగా సిఐ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు బెదిరింపులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆయన వెంట ఉన్నటువంటి 20 మంది అనుచరులపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై దర్యాప్తు కొనసాగుతుందని వెస్ట్ జోన్ డీజీపీ తెలిపారు. సిఐపై తీవ్ర దుర్భాషలు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నీ విషయం తెలుస్తారంటూ సిఐని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారు. కాంగ్రెస్ కండువా కప్పుకొని డ్యూటీ చేయాలంటూ సిఐని ఉద్దేశించి అన్నారు. మా ప్రభుత్వం వచ్చాక మీరే నాకు సెల్యూట్ చేస్తారు. నన్ను చూసి కూడా ఫిర్యాదు తీసుకోకుండా పారిపోతున్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవని సీఎం రేవంత్ రెడ్డి తమ్ముళ్లకు సెల్యూట్ కొడతారు. ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రోటోకాల్ ఇవ్వాలో తెలుసుకోవాలి. అసెంబ్లీ రూల్ బుక్ చదువుకో సిఐ. 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు చెప్తా అని కౌశిక్ రెడ్డి బెదిరించారంటూ చూస్తా ఉన్నాం. ఈ ఆంబోతు 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము అధికారులకు వస్తామని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు. సిఐని బెదిరిస్తా ఉన్నట్లా సిగ్గుండాలే కొంచెమైనా. ఈ ఆంబోతును పెంచి పోషిస్తున్నటువంటి ఆ కేటీఆర్ అనాలే. హుజరాబాద్ ప్రజలారా ఎందుకు గెలిపించారు ఈయనని? అసలు మీరు ఎట్లా ఓటర్లు అయినో అర్థం కాదు. ఎంత చైతన్యవంతులు ఎట్లా తయారైన కూడా అర్థమవుతలేదు. కౌశిక్ రెడ్డి అతి ఇది ఎక్కడ ఏడ దొరికిన సంతరా అయ్యా ఇదంతా. దరిద్రం అంతా బీఆర్ఎస్లో ఉంటుంది. దరిద్రులంతా బీఆర్ఎస్లో ఉంటారు. ఈయన గురించి ఏం మాట్లాడాలి? సిఐ పైన దుర్భాషలు ఆడుతూ ఉన్నాడు నేను అది కూడా వీడియో చూపిస్తా. సిఐపై దుర్భాషలు, ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదు కోసం స్టేషన్కు ఎమ్మెల్యే అత్యవసర పని మీద బయటకు సిఐ పైన ఫిర్యాదు స్వీకరించాల్సిందని కౌశిక్ పట్టు. ఆ తర్వాత ఆగ్రహం కుదరడంతో బెదిరింపులు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక చూస్తా